అదే నైట్కి వస్తానని చెప్పాను కదా. అదే ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, ఎన్ని గంటలకు రమ్మంటారక్క? 1 అవర్ గంటకు వస్తామని చెప్పాను కదా. వెళ్ళిపోయారండి వాళ్ళు. ఈ టైం దాకా ఎవరు ఉంటారు? 7 పైన ఎవరు ఉంటారండి? చెప్పాను కదా అక్క, ఒక 1 అవర్ ఆగొస్తానని. 7 పైన ఎవరు ఉంటారు మన దగ్గర? ఎంతైనా పర్వాలేదు అక్క, ఎవరైనా ఉంటే చూడకూడదా? లేదు, ఉంటే వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని పంపించేసి. ఆ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారా ఉన్నారా? వాళ్ళే వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేదురా. లేకపోతే ఇంకొక ఆంటీ వచ్చింది కదా, ఆంటీని పిలిపిగలుగుతావా? కూడా లేదు, వెళ్ళిపోయింది. ఎలా అయినా సరే ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తాడక్క, ఈరోజు అర్జెంటు. లేదు నేను అంతవరకు అడగాల్సిన పని లేదు నన్ను. ఈరోజు వాంటెడే, ఖచ్చితంగా వస్తానని చెప్పాడు, నేనేం మాట ఇచ్చేసాను. లేదే, నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయారా? వాళ్ళ వదిలేసి. అవును, మామూలుగా ఇల్లు అక్కడే కదక్క, నారాయణాద్రి హాస్పిటల్ కడే కదా? కాదు మాది వేరే ఇల్లు. వేరే వాళ్ళ ఇల్లు. ఆ చిన్నమ్మ అయితే బాగుండేది అక్క, ఒక 2,000 ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నా. లేదు, పైన ఎవరు? రేపు ఎన్ని గంటలకు రమ్మంటారు అక్క? రేపు ఎన్ని గంటలకు రమ్మంటారు అయితే? అదే 10 గంటల పైన, 11, 12 గంటలు. అక్క వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉండే చెప్పక్క. ఇంకెవరు లేనండి. ఇంకా రేపైతే ఒక 10 గంటలు పెట్టండి. సార్ ఇప్పుడు నాకు చూపించారు కదా ఇద్దరు, మామూలుగా ఫుల్ డే తీసుకెళ్ళాలంటే ఎంత ఒక రోజుకి? 10,000 అవుతుంది ఒక్కొక్కరికి 10,000? ఫుల్ డే అంటే పగలు నైట్ అమ్మే చెప్పేది కాదక్క, మార్నింగ్ తీసుకెళ్తే మరుసటి రోజు మార్నింగ్ వదిలిపెడతాము. ఎంత? 15 అవుతుంది. 15,000? ఒక్కరే ఇద్దరు కస్టమర్? ఒక్కరే ఉన్నారు, పెద్ద ఆయన. చిన్న అమ్మాయికి అయితే రేట్ ఎక్కువ, ఇంకొక అమ్మాయికి అయితే 17. అక్క చిన్నమ్మాయికి అయితే 17, ఇంకొక అమ్మాయి అయితే 15. డబ్బులు ఇచ్చిన ఇబ్బంది ఏం లేదక్క, 20,000 ఇద్దాము. ఏమన్నా మంచి ఏమైనా తిరుపతిలో ఏమన్నా? రేపు చూద్దాం. రేపు వేరే అమ్మాయి వస్తానండి. వేరే అమ్మాయి వస్తుందా? రేపు చూద్దాం. అదైతే ఎక్సలెంట్ ఉంటుంది మీ సారికి, అన్నిటికీ కంపెనీకి కానీ ఎక్సలెంట్, నేమ్ మసాజ్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. రేపు చూద్దామా అక్క? మసాజ్ పరంగా అయితే ఎంత ఇస్తారు? మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా ఇవ్వాలి మనం, ఏమన్నా డబ్బులకి? మాట్లాడతాం. నాకు తెలీదు, కొత్తగా వస్తా ఉంది. అక్క ఎవరైనా యాంకర్ని ఏమైనా తెప్పిగలుగుతాం అక్క? ఎందుకు కూడా హైదరాబాద్ ఎంతమంది కావాలి నీకు? ఎవరు ఒక్క యాంకర్ పిలిపాక చాలు. ఒక యాంకర్ ఏంది, హీరోయిన్స్ పంపిస్తాను రా. యాంకరు వస్తారా? యాంకర్ లేదు, నీ హీరోయిన్స్ పంపిస్తాను రా అంటే. అక్క భలేదాని అక్క, ఎంత ఇవ్వాలి చెప్పు, ఎంత పెట్టుకోవాలి చెప్పు? మాట్లాడదాం, అంతా ఫోన్ లో మాట్లాడేది కాదు, ఫోటోలు పంపిస్తా కావాలంటే. అక్క వాట్సాప్ లో పెడతారక్క మామూలుగా? ఇదే వాట్సాప్ నంబరు. ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక 10 మంది ఉంటారు, యాంకర్స్, హీరోయిన్స్. అక్క హీరోయిన్ అంటే ఎవరక్క? సినిమాలో ఉంది కదా ఒక హీరోయిన్. అక్క అమ్మాయి వస్తుందా? వస్తుంది. అబ్బా అక్క, ఏమన్నా మళ్ళీ ఏమన్నా జబ్బులు అలాంటివి ఉండవు కదా? అయ్యా, హీరోయిన్ జబ్బులు ఉంటాయా? మనోళ్ళు నమ్మొచ్చు అక్క, వాళ్ళు నమ్మకూడదు మనమా? సినీ యాక్టర్ తర్వాత లాగుంటారు, అది అవుతుంది. వాళ్ళ పేర్లు తెలియదు నాకు. వాళ్ళ సీరియల్స్ లో ఉండే వాళ్ళు ఉన్నారు, ఒక 4. సీరియల్స్ కూడా ఉన్నారక్క? ఉన్నారు అక్క. వాళ్ళు ఎంత తీసుకుంటారక్క? వాళ్ళు ఎంత తీసుకుంటారో తర్వాత మాట్లాడాలి. సరే, ఫ్రెండ్ ఉంది హైదరాబాద్ లో, వాళ్ళు దాంతో మాట్లాడిన తర్వాత నేను చెప్తాను నీకు ఎవరు నచ్చారో. రేపు వస్తావు నువ్వు మాట్లాడదాం అక్క. అవసరమైతే నేను మామూలుగా ఎయిర్పోర్ట్లో పనిచేసేది, అవసరమైతే ఒకరినైనా నేను టికెట్ ఇచ్చి పంపిస్తాను అక్క. రేపు ఎల్లుండు వేరే పెద్ద అకేషన్ ఒకటి ఉంది, ఫంక్షన్ మా ఇంట్లో. వేరే పెద్ద ఆఫీసర్లు వస్తున్నారు అక్క, అందుకని ఒకరినైతే ఫ్లైట్ నేను ఫ్రీగా పంపించగలుగుతా, ఎందుకంటే నా దగ్గర పాస్ ఉంది. ఎవరైనా ఒకరు పోయి ఒక హీరోయిన్ కానీ తీసుకురాగలిగితే అమౌంట్ ఎంత ఇబ్బంది లేదు అక్క. మనం హైదరాబాద్కి వెళ్ళాలి పార్టీ. అక్క ఓకే అక్క. అన్న రాలేదు అక్క.
ఎక్కడికి వెళ్ళాడక్క? ఏంది మధ్యాహ్నం నుంచి నా జాతరకి వెళ్ళాడా ఏంది? ఆ జాతరకి వెళ్ళి వచ్చేసాడు. ఆడ గృహ వేస్తుంది, అవి రెడీ చేస్తున్నారు ఇల్లు. అవునా? చూసి చాలా రోజులైంది అక్క అన్ననే. ఆ, పర్వాలేదు, బాగానే సంపాదించినట్టున్నారు. అపార్ట్మెంట్ కొనేసినట్టున్నారుగా. ఆ, బాగానే సంపాదించినట్టున్నారు, అపార్ట్మెంట్ కొనేసినట్టున్నారు కదక్క. లేదు నాయనా, నేను బాగా ఉన్నాను. సరే. 8,000 కాదు. అప్పటికి ఇప్పుడు తగ్గావక్క నువ్వు కూడా? ఆ, తగ్గానా? తగ్గావక్క. నువ్వు బ్లూ షర్ట్ అతనా మాట్లాడేది? ఇలా బ్లూ అతనా? నేను బ్లూ షర్ట్ అక్క. నేను ఒకసారి చూశాను కదా. చూడలేదు మిమ్మల్ని. ఇంతకుముందు మంగళం కాడ ఉన్నారు కదా మీరు. అవును. మా మంగళం కాడ ఉన్న హౌస్ కూడా బాగుంది. అప్పుడే ఒక 5-6 మంది దాకా మెయింటైన్ చేసేవాళ్ళు కదా మీరు. ఆ, 5-6 మంది ఉండేవాళ్ళు కదా అప్పుడు. మరి ఇప్పుడు తగ్గిపోయారు ఏందక్క? ఇప్పుడు ఏడ దగ్గర దగ్గర 2-4 నెలలు అవుతుంది మీకు చేసి. అవునా? ఆ, ఈ పోలీసు వాళ్ళది ఎట్లుంది అక్క ఇప్పుడు పరిస్థితి తిరుపతిలో? ఏం చేద్దాం అట్లా పరిస్థితి. సరే, రేపు 10 గంటలకు వస్తాండి, మాట్లాడదాం. ఏందక్క వాళ్ళకి మరి అంత అమౌంట్ ఇస్తున్నాడంట అని చెప్పాడు మొన్న ఏం చేయాలి? పోలీసు వాళ్ళకి. మేమేమి యూట్యూబ్ ఇంకా నాకు అన్నాడులే మొన్న ఒకరోజు. మనకు సరే అక్క అయితే. నాకు వేరే ఫోన్ వస్తుంది. సరే అక్క, ఓకే ఉంటా.